ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. మిమ్మును అనాథులుగా విడువను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారి శిష్యులు బాధ చేత, భయం చేత ఉన్న తన శిష్యులకు ఆధ్యాత్మికంగా బలపరుస్తూ చెబుతున్న మాటలు ఇవి. ప్రభువారి శిష్యులు కానీ మనము కానీ దేవుని పిల్లలందరూ ఎవరైనా సరే ఎవరూ లేని అనాథులుగా దేవుడు విడవడు. సదాకాలము ఆయన మనతో ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి నీవు ఒంటరితనమును బట్టి, అలాగే భయము, నిరాశ, బాధను విడిచిపెట్టు. నిత్యుడగు దేవుణ్ణి ఆశ్రయించు. ఆయన సదాకాలం మనకు తోడుగా ఉండి ఆయన మనలను నడిపించును. మనము పరిశుద్ధత కలిగి జీవిస్తే ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనము నీతి కలిగి జీవిస్తే ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనము భక్తి కలిగి జీవిస్తే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఈ లోకములో ఉన్న మనకు దేవుని తోడు కావాలి. దేవుని తోడు కావాలంటే దేవుడు నాకు తోడుగా ఉండాలి అనుకుంటే సరిపోదు. దానికి చేయవలసింది మొట్టమొదట దేవుణ్ణి ఆశ్రయించటం. అంతేకాదు, మనము దేవుని మాటకు విధేయులమై ఉండి దేవుని తోడు పొందుకోవాలి. అందుకు లేఖనంలో నేను ఏమాత్రం నిన్ను విడవను, ఎన్నడను ఎడబాయనని ఆయన అంటున్నాడు. దేవుడు తోడుగా ఉండాలంటే కొన్ని విషయాలు ఇక్కడ దేవుడు చెప్పాడు. మీరు ప్రేమలో నిలకడగా ఉండాలి, ఆతిథ్యము చేయాలి, బంధింపబడిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి, కష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండాలి. ఇలా మనలను ఆయన మనతో ఉండులాగా ఆయన మాటకు విధేయులమై ఉన్నప్పుడు ఆయన మనతో సదాకాలం ఉంటాడు. అందుకు లేఖనం చెప్తుంది, ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని వారికి 1000 తరాల వరకు ఆయన తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుగా ఉంటానని చెప్పాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అని చెప్పారు. మీరు మమ్మల్ని విడవని దేవుడుగా, తోడుగా ఉండే దేవుడుగా మేము తెలుసుకోవడానికి సహాయం చేశారు. మేము మిమ్మల్ని ఆశ్రయించి మీ మాటకి విధేయులై మీరిచ్చే తోడును మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. వీరిని, వీరి కుటుంబాన్ని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి వివాహాలు అవటానికి, వివాహాలు అయిన వారికి, గర్భం లేని వారికి గర్భఫలం ఇమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను, మీ పిల్లలకు కలిగినంతటిని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.